రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో సాగవుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాలు, అంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ చేస్తామన్నారు. జనవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభిస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వ యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర వాటా నిధులు సమకూర్చడం ద్వారా రైతులకు రాయితీపై యంత్రాలు, పరికరాలు అందజేస్తామని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో శాఖ పురోగతిపై మంత్రి తుమ్మల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారీగా పర్యటించి, రైతులకు అందుతున్న రాయితీలు, యాంత్రీకరణ పథకం దరఖాస్తులు, యూరియా యాప్ అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. అన్నదాతల సమస్యలను నేరుగా తెలుసుకుని, రక్షణమే పరిష్కారాలు చూపాలన్నారు. 5 జిల్లాల్లో యూరియా యాప్ సమర్థంగా అమలవుతోందని, త్వరలోనే యాప్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ప్రతిపక్ష నాయకుల అబద్ధపు ప్రచారాలతో యాప్ అమలులో లేని జిల్లాలలోని రైతులు యూరియా ఎక్కువగా కొంటున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. యాప్ ద్వారానే అవసరమైన మేరకు కొనుగోలు చేయొచ్చని, రైతులెవరూ అనవసర భయాందోళనకు గురికావొద్దని విన్నవించారు.